V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఒడిశాలో పోలీసులు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు 20 మందికి పైగా పోలీసులపై కాల్పులు జరిపిన నక్సల్స్ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అరెస్ట్ వరంగల్లో ధర్నాకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు విశాఖలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు గుంటూరు జిల్లాలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పర్యటన శ్రీకాంత్ కు ఘన స్వాగతం పలికిన కాపు సోదరులు విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు 2 మృతి ఇక డీటెయిల్స్ కెళ్తే ఒడిశా కందమాల వద్ద పోలీసులు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు కలకలం రేపాయి. బరేని గ్రామంలోని గోచపాడ పోలీస్ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు ఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 మందికి పైగా నక్సల్స్ పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు వారిని లొంగిపోవాలని హెచ్చరించినా ముందుకు రాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఘటనా స్థలంలో పోలీసులు మావోయిస్టుల నుంచి 2 గన్స్, రాషన్, మెడిసిన్, నక్సల్ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. को डिटेन कराया फायरिंग कंटिन्यू होता था पुलिस टीम कवर नहीं गत 15 डिसेंबर 2020 गोटे रिलायबल इनपुट रो बेसिस रे गोटे जॉइंट टीम ऑफ एसओजी एंड डीवीएफ कंधमाल गोटे एंटी नक्सल ऑपरेशन पई जाइतिला गोछापड़ा पीएस लिमिट्स रे 17 तारीख दिन संध्यारे जेतेबेले टीम सेठी सर्च ऑपरेशन करथुला सेही समय रे टीम उपरे हेवी एंड इंडिस्क्रिमिनेट फायरिंग आसिला. टीम कवर नेला आउ माओवादी मानू को सरेंडर करने अपील करला परंतु से माने पुलिस टीम रो कथा न सुनी कि से फायरिंग को कंटिन्यू करले. निजर सेल्फ डिफेन्स रे कंट्रोल मैनर रे पुलिस पार्टी फायर ओपन कला एंड से एरिया रे घंच जंगल और डिफिकल्ट टेरेन रो बेनिफिट नहीं कि किसी समय पर माओवादी माने से एरिया रू एस्केप करिकी पळै गले. जेतेबेले से एरिया रे पुनी टीम सर्चिंग कंडक्ट करला. से सर्चिंग ఇక నూతన వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ వరంగల్లో నేడు రైతన్నలు చేపడుతున్న ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పెంబర్తిలో వి హనుమంతరావును అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి వాహనంలో లింగాల గణపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై విహెచ్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయాల చట్టాలపై దేశవ్యాప్తంగా రైతన్నల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ లో ముఖ్యంగా 3 రైతు వ్యతిరేక బిల్లు పెట్టడం, దాన్ని పార్లమెంట్ లో పాస్ చేయించుకోవడం, దీనికి వ్యతిరేకం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కూడా వాళ్ళందరినీ బయటికి పెట్టి బిల్లు పాస్ చేసుకున్నారు. దానివల్ల ఇవాళ యావత్ భారతదేశంలో పంజాబ్ నుంచి కశ్మీర్ వరకు అటు తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాలలో రైతులు ఇబ్బంది పడుతూ రోడ్ల మీదకి వచ్చిన ఈ బిల్లు వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఇది కేవలం కార్పొరేట్ సెక్టర్ కే లాభం అవుతుంది. పండించే పంట మాది, కష్టపడేది మాది, లాభపడేది కార్పొరేట్ అనే ఉద్దేశంలో రైతులందరూ గత 20 రోజుల నుంచి ఢిల్లీ బార్డర్ లో చలిలో పడుకుంటున్నారు. ఆడనే
ధర్నా చేస్తూ అదేవిధంగా వాళ్ళు కాల్ ఇచ్చారు లాస్ట్ టైం భారత్ బంద్ కాల్ ఇస్తే అందరూ సక్సెస్ చేశారు ఇంక్లూడింగ్ కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ మంత్రులు శాసనసభ్యులు కార్యకర్తలు అందరూ మద్దతు ఇచ్చి హైవేల మీద కూర్చున్నారు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా రోడ్డు మీద కూర్చున్నారు. అదేవిధంగా ఇవాళ ఇంకో కాల్ ఇచ్చారు 24 గంటలు చేయాలనేది రైతుల తరఫు నుంచి రైతు నాయకుల తరఫు నుంచి ఇవాళ స్టేట్మెంట్ వచ్చింది. దాని ప్రకారంగా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు ఏఎస్ఎఫ్ ఆర్ఎస్యు వీళ్ళన్ని ఆర్గనైజేషన్స్ ఇవాళ రైతుల పక్షాన ఒక రోజు నిరాహార దీక్ష చేయడానికి నేను బయలుదేరితే వెంబర్తి దగ్గర బార్డర్ అయినటువంటి వరంగల్ బార్డర్ అయినటువంటి ఎంట్రెన్స్ నన్ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత లింగాల గణపూర్ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి పెట్టడం. నేను అడిగా కమిషనర్ గారిని శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగాను, సార్ ఇది ఏం అన్యాయం, మేమేం తప్పు చేయాలి సార్, మాకు తెలుసు కానీ మాకు ఉండే ఇబ్బంది ఉంది, మాకు మీదకి వెళ్ళి ఆర్డర్ ఉంది. విచిత్రం ఏంటంటే ఇదే కేసీఆర్ రైతుల పక్షాన ఉన్నాను, నేను రైతులకు ఆదర్శ నాయకుడిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, రైతు బంధు ఇస్తున్నటువంటి వ్యక్తి, ఆల్ ఇండియా పథకాల్లో పార్టీ పూర్తిగా సహకారం చేసిన పార్టీ, మంత్రుల నుంచి అందరు పార్టిసిపేట్ చేసి 2 రోజుల నుంచి ఢిల్లీ పోయి వచ్చాడు. ఇవాళ హంగర్ స్ట్రైక్ చేయలేకుండా నన్ను అరెస్ట్ చేయడం ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైతలేదు. నేను సర్ప్రైజ్ ఉన్నా. వైసీపీ విశాఖ నగర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి క్షణం పేద ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర వికాసం వంటి అంశాలతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. జగన్ 48వ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. గుంటూరు జిల్లాలో కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ పర్యటించారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన సభ్యులు ఆయనకు భారీగా బాణసంచా కాల్చి డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీకాంత్ ని అభినందించి ఘనంగా సత్కరించారు. What the
ఇక విజయనగరం శ్రీకాకుళం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గరుగుబిల్లి మండలం రావివలస గ్రామ శివారులో 2 ద్విచక్ర వాహనాలను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రావివలసకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్లో రాష్ట్ర సాధనలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదికను స్థాపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేదు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ కోసం మొదటి నుండి పోరాడిన ఉద్యమకారులను మర్చిపోయారని అన్నారు. ఈ ఐక్య వేదిక రాష్ట్రం మొత్తానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఉద్యమకారులను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యులు ఒక 10 మంది 20 మంది రమ్మంటే పోయి ఈ సమస్యను కూడా చర్చించి చెప్పి రాబోయే టైంలో ఏ పదవి వచ్చినా కూడా ఇది ఒక ఉప్పల్ నియోజకవర్గం ఐక్య వేదిక అవసరము. కేటీఆర్ తో టైం తీసుకుంటాం. ఉద్యమ ఐక్య వేదిక అన్న మా ఎజెండా. ఉద్యమంలో మీరు ఏకంగా మేము బతికినా కూడా శవాలతో సమానం అవుతున్నాం అన్న. మా ప్రాబ్లం ఇదన్నా. మేము ముఖం ఎత్తుకొని తిరగలేకపోతున్నాం అన్న. మేము చచ్చిపోయినంత విలువ అవుతుందన్న అని చెప్పి మనం మెమరాండం ఇచ్చుకుంటూ ఏ పదవి వచ్చినా కూడా రేపు రాబోయే రోజులలో ఈ 2-3 సంతోషపడే వ్యక్తులం అని చెప్పి ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేదిక అనేది ఇంతటితో ఆగదు. ఉద్యమంలో పనిచేసిన ఏ విధంగా అయితే కేసీఆర్ అన్నాడో అదే స్ఫూర్తితో వచ్చినా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఇదే ఐక్య వేదిక ద్వారా మేము అందరం మాత్రం దాన్ని వ్యతిరేకిస్తాం. ఇక మేము ఇంత ముందు కూడా చెప్పి రామంతపురం అక్కలు వాళ్ళందరూ కార్యకర్తలు వచ్చిందన్న. ఒక్క డైరెక్టర్ వచ్చేసేస్తే ఇట్లా అమ్ముకున్నారన్న. మనం అట్లా చేయొద్దు. మనకు పార్టీ అన్యాయం చేస్తలేదు. పార్టీకి పంపించేటటువంటి వ్యక్తులు అన్యాయం చేస్తున్నారు. పార్టీకి పేరు పంపించినటువంటి వ్యక్తులు అన్యాయం చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? అవకాశాల కోసమే ఇప్పుడు మేము కొట్లాడడానికి నిర్ణయించుకోవాలి. ముఖ్యులు ఒక 10 మంది 20 మంది రమ్మంటే పోయి చిక్కడపల్లి వివేక్ నగర్ లో శ్రీ త్యాగరాయ గానసభ గోల్డెన్ స్టార్ ది యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో డాక్టర్ ఏ శ్యామలా మాధురి 100 నిమిషాల్లో 100 కీర్తనలు వీణపై శతరాగ కీర్తనలు చేసి తన ప్రతిభని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వి చంద్రవదన్, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, బింగి నరేందర్ గౌడ్, కళా జనార్దన్, డాక్టర్ విజయరంగ తదితరులు పాల్గొన్నారు. వాయిస్తే ఆ ఏళ్ళు ఏమన్నా కట్ అవుతాయేమో అనిపిస్తుంది. బట్ కంటిన్యూస్గా ఇట్స్ ఏ బిగ్గెస్ట్ 100 మినిట్స్లో 100 కీర్తనలు అనేది మామూలు విషయం కాదు. సో డెఫినెట్గా ఈ ఫీట్ అనేది నాకు తెలిసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్ రికార్డ్. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. I'm Harshita. I'm also a Wonder Book record holder.
So I just have one in the month of August 2020. So నాకు చాలా హ్యాపీగా ఉంది that my mom even has been entered into the Wonder Book of Records today, and even she has got the PhD also. I mean the honorable doctorate. So a special thanks to Bingi Garu and all the honorable chief guests who have attended this function and made it more successful. So because of the support from the family members and from Bingi Garu only, she have achieved. వాళ్ళ తను సాధించింది మామూలుది కాదు. వాళ్ళ మ్యారేజ్ డే రోజు 2 డాక్టరేట్ ఒకటి వరల్డ్ రికార్డ్ ఒకటి తీసుకోవడం చిన్న విషయం ఏం కాదు. తనది చాలా కష్టపడింది. ఆ కష్టానికి ఫలితం ఇవాళ దక్కింది. కంగ్రాట్స్ మాధురి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గుర్రం స్వర్ణశ్రీ. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్కి సౌత్ ఇండియాకి చీఫ్ గవర్నర్ వ్యవహరిస్తున్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డు 2010లో లండన్లో డాక్టర్ బిబి ఆర్కేజీ ద్వారా స్థాపించడం జరిగింది. ఇంతవరకు మనందరికీ సుపరిచితమైనటువంటి విఐపీస్ రజనీకాంత్ గారికి, దాసరి నారాయణరావు గారికి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి, అలాగే ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఇలాంటి వరకు ఎంతోమందికి ఈ రికార్డ్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఏఎస్ మాధురి గారు 100 minutesలో 100 కీర్తనలను అండ్ కృతులను తను వీణపైన ప్లే చేయడం జరిగిందండి. ఇంతవరకు కూడా వరల్డ్ వైజ్గా ప్రజెంట్ ఈ ఫీట్ ప్రజెంట్ చేసింది ఏఎస్ మాధురి గారే. ఇంత నాకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిన చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ బింగి నరేందర్ గౌడ్ గారికి. ఆయన చాలా నాకు సపోర్ట్ చేశారు. ఆయన బింగి గారు, స్వర్ణ గారు, ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. స్వర్ణ మేడం గారు, విజయ్ గారు, మధుసూదన్ గారు, విజయలక్ష్మి గారు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేయగలిగాను. అందరికీ థ్యాంక్స్. ధన్యవాదాలు. ఇక తూర్పు గోదావరి జిల్లా ఇంద్రపాలెం ప్రధాన రహదారిలో ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాలు తరలిస్తున్న కంటైనర్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. కంటైనర్లో సుమారు 40 వాహనాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ వానరసేన ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లకు హైదరాబాద్ డివిజన్లోని ఎస్బీహెచ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఘన సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంతేంద్ర స్వామి, శ్రీ 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 స్వామి రామశివ చైతన్య స్వాములు హాజరై కార్పొరేటర్లకు సాల్వలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వానరసేన రాష్ట్ర అధ్యక్షుడు నామం రామరెడ్డి మాట్లాడుతూ కబ్జాకు గురవుతున్న దేవాలయాల స్థలాలను పరీక్షించేందుకు తెలంగాణ వానరసేన ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఒక ఉద్యమాన్ని మా తెలంగాణ వానరసేన పక్షాన ఇంకొద్ది రోజుల్లోనే ఆరంభించబోతుంది. దానికి సంబంధించి
సభ్యులను అక్కడ కార్పొరేటర్లను కనీసం సైదాబాద్ ప్రాంతంలో చుట్టుముట్టు ఉండేటువంటి కార్పొరేటర్లందరినీ పిలిచి వారికి సన్మానించి వారి ద్వారా ధర్మ సంస్థాపన జరగాలి. సభ్యులను అక్కడ కార్పొరేటర్లను కనీసం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒడిశాలో పోలీసులు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు, 20 మందికి పైగా పోలీసులపై కాల్పులు జరిపిన నక్సల్స్. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అరెస్ట్, వరంగల్లో ధర్నాకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశాఖలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు. గుంటూరు జిల్లాలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పర్యటన, ఘన స్వాగతం పలికిన కాపు సోదరులు. విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు, 2 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.